హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. దేశమంతా ఆసక్తిగా చూస్తున్న పార్లమెంటు నియోజకవర్గం చేవెళ్ళ, మన రాష్ట్రంలో ఉన్న చేవెళ్ళ ఇప్పుడు దేశమంతా ఇక్కడి ఫలితం మీద ఆసక్తిగా ఉంది. ఎందుకంటే చేవెళ్ళ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థులు వాళ్ళ మధ్య జరుగుతున్న పోటీ చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఒకరు దేశంలోనే అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా, రెండో అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి, అట్లాగే హ్యాట్రిక్ ఎలాగైనా కొట్టాలని బీఆర్ఎస్ పార్టీ, తర్వాత అధికారంలో ఉన్నాం కాబట్టి ఈసారి ఆ సీటు మాది అని కాంగ్రెస్ పార్టీ, ఇట్లా ఒకరికొకరు చాలా త్రిముఖ పోటీతో ఉన్న ఈ నియోజకవర్గంలో ఒక అభ్యర్థి పేరు మాత్రం బలంగా వినిపిస్తుంది. తన గెలుపు ఖాయం అన్నట్టుగానే సర్వేలైనా ఏవైనా చెప్తున్నాయి. తను ఎవరో కాదు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. చెప్పాను కదా, దేశంలోని అత్యంత ధనవంతుడైన అభ్యర్థుల్లో ఒకరిగా పేరు ప్రఖ్యాతులు ఉన్నవి. అట్లాగే గతంలో ఒకసారి ఎంపీగా చేసి ఒకసారి ఓడి ఈసారి బరిలో గట్టిగా నిలుస్తున్న వ్యక్తి. మరి ఆయన ప్రచారం ఎలా జరుగుతుంది, విజయావకాశాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? మంచిగా ఉన్నాను. ఎలా జరుగుతుంది సార్ ప్రచారం? చాలా మంచిగా జరుగుతుంది. నేను చాలా 3 నెలల ముందు మొదలుపెట్టిన 2 రౌండ్స్ మొత్తం నియోజకవర్గం టూరింగ్ ప్రచారం అయిపోయింది. అవును, మీ ప్రచారం కంటే మీ మీద ప్రచారం ఎక్కువ జరుగుతుంది అంతే సార్. అది ఎట్లా అనిపిస్తుంది సార్? లేదు, అంతా నాకైతే తెలుస్తలేదు. నేనైతే ప్రచారంలో బిజీ. దేశం రాష్ట్రం ఇక్కడ చూస్తే ఏదో ఉంది అనుకుంటే మీరు చాలా నార్మల్గా సాధారణంగానే ఉంది కదా, కానీ దేశం అంతా మీ గురించి చెప్పుకుంటున్నారు. సో అంటే ఇక్కడ బీజేపీ ఎప్పుడు గెలవలేదు. అవును, ఎందుకంటే బద్దంబాలరెడ్డి ఉన్నప్పుడు అవకాశం ఉండే, కొన్నిసార్లు అవకాశం ఉండే, కానీ ఎప్పుడు గెలవలేదు. అవును, అయితే ఇక్కడ ఎవరు బీజేపీ ఎమ్మెల్యేలు లేరు. అవును, అయినా కూడా నాకు చాలా కాన్ఫిడెన్స్. మొత్తం ఎక్కడ చూసినా మీ పేరే మారుమవుతుంది. గెలుపు అంచుల్లో ఉన్నారు. నిజం చెప్పాలంటే గెలవబోతుంది మీరే అనేది. అంటే దీంట్లో నిజం చెప్పాలంటే ఇలా కాంగ్రెస్ పాత్ర ఉంది, టీఆర్ఎస్ పాత్ర ఉంది. అదేలా సార్? ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ దునికిన అభ్యర్థి చాలా అన్పాపులర్. ఆయన ఎన్నో స్కామ్లలో ఉన్నారు. కాంగ్రెస్లో ఇంతకుముందు ఒక అభ్యర్థి, ఆయన లోకల్, ఆయనకు మంచి పట్టున్నది. ఆయనకంటే మన మహిళ, మన మహేందర్ రెడ్డి గారి సతీమణి సునీత మహేందర్ రెడ్డి గారికి ఇస్తామని చెప్పి లాస్ట్ మినిట్ ఇవ్వలేదు. వాళ్ళకి ప్రాంతం మీద పట్టున్నది. ఈ వ్యక్తికి స్కామ్లలో ఇరుక్కున్నారు. పోల్ట్రీ స్కామ్, పోల్ట్రీ దానా స్కామ్, గుడ్ల స్కామ్, హనుమాన్ల గుడి కూలగొట్టి అపార్ట్మెంట్ చేసిన స్కామ్స్, ఇవన్నిటిని ఇరుక్కుంటుంది. అయితే నాకు ఇది ఒక వరం తిరిగి ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇదే కాక ఆయన అభ్యర్థి క్యారెక్టరే కాక ఆయన వ్యవహారము, ఆయన మాటలు ఇవన్నీ కూడా చక్కగా లేవు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని బాగా హింసించిండు. వాళ్ళకు కోపం ఉంది. వీడు మళ్ళీ మన దగ్గరికి ఎట్లా వస్తాడు, ఎట్టి పరిస్థితి వీడిని ఓడగొట్టాలని కాంగ్రెస్ పార్టీ సెకండ్ టియర్ లీడర్స్ అందరూ ఈయనకు వ్యతిరేకంగా ఉండు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అందరూ వ్యతిరేకంగా ఉండు. ఈయననే బీఆర్ఎస్ గుర్తించి ఓ పోల్ట్రీ ఫెడరేషన్ హెడ్ చేసిండు, బాగా పైసలు సంపాదించుకొని ఇచ్చిండు, ఎంపీ టికెట్ ఇచ్చిండు, ఈ ల్యాండ్ స్కామ్స్లు, గుడ్ల స్కామ్స్ ఇవన్నీ చేసిండు, బాగా ధనవంతుడైండు. అటువంటి వాడు కరెక్ట్ టైంలో ఏ రోజైతే కేసీఆర్ కుమార్తె కవిత గారు జైలుకు పోయిందో అదే రోజు ఈయన కేసీఆర్కి ఇంకో దోకా ఇచ్చి కాంగ్రెస్ పార్టీలకు దొరికిండు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈయన మీద చాలా కోపంగా ఉండ్రు. వాళ్ళు కూడా ఈయన ఎట్టి పరిస్థితులు ఓడిపోవాలని ఉన్నారు. కానీ ఆయన మీ మీద విపరీతమైన దాడి చేస్తున్నాడు, మాటల దాడి. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వింటే నిజంగానే నేనేం చేయలేదేమో అన్నంత స్థాయిలో ఆయన మీ మీద విద్వేషం కానీ లేదంటే మాటల దాడి చేస్తారు. ఆయన ఎక్కడా తిరగలేదు. ఆయనకేం చెప్తానికి లేదు. రాహుల్ గాంధీ అంటే చెప్తానికి లేదు. రాహుల్ గాంధీ మా క్యాండిడేట్ ప్రైమ్ మినిస్టర్ కంటే అందరూ ఉరికిపోతారు. అసాధ్యమైన పథకాలు ఇప్పటి వరకు అమలు చేయలేదు, అమలు చేయరు కూడా అని ప్రజలకు తెలిసిపోయింది. ఓన్లీ అవతల మీద బురద చల్లాలి, గంతే. అది కూడా ఎవరు నమ్మరు. అండ్ అది కూడా ఎవరు నమ్ముతలేరు. ఇప్పుడు ఆయనకు గిదే ఈ బూతులు మాట్లాడాలి, ఇవన్నీ చీప్ లాంగ్వేజ్ వాడాలి, నాకు ఫోన్ చేసేదో తిట్టున్నాడు. ఆయన ఫ్రస్ట్రేషన్, సంస్కారం చూపెట్టుకున్నాడు. ఆయన కల్చర్,
ఆయన మహిళల మీద ఎట్లా రెస్పెక్ట్ ఉందో రెస్పెక్ట్ లేదో అంత చూపెట్టుకుండు ఫ్రస్ట్రేషన్ అనుకోండి ఉంటుంది. రైట్. ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణల్లో ఒకటి, కరోనా టైంలో మీరు ఇంట్లోనే కూర్చున్నారు, అసలు ఏమీ చేయలేదు, నేను చేసే మొత్తం కరోనా టైంలో సేవ అనేది ఆయన ప్రధానంగా చెప్తున్న మాట. నేను కరోనా టైంలో భారతదేశంలో ఉన్న అందరూ లోక్సభ రాజ్యసభ ఎంపీస్ అందరినీ ఛాలెంజ్ ఇస్తాను, నేను చేసినంత ఎవరు చేయలేదు. నేను మొట్టమొదలు అప్పుడు కరోనా మొదలు వచ్చినప్పుడు కరోనా అయిందా అని తెలియలేదు, అందరూ తెలిసిది అంటువ్యాధని, అంటే చేయి హ్యాండ్ ఇస్తే వస్తుందని. అయితే దాని మీద ఎన్నో ప్యాంఫ్లెట్లు ప్రచారాలు ఇవన్నీ చేసినాను. అక్కడి నుంచి మొదలు పెడితే లాస్ట్కు వెంటిలేటర్ వరకు తయారు చేసిన. ఎన్ని చేసిన అంటే అదే కాదు, అది ప్రచారం. తర్వాత చేతులు మంచిగా సాఫ్ట్ చేసుకోవాలని శానిటైజర్ పంచిపెట్టాను. అవును, శానిటైజర్ ఎట్లా తయారు చేసినా అది కూడా చూపెట్టినాను, ఎందుకంటే శానిటైజర్ ప్రియమైనది, అది చేసి చూపెట్టినాను. శానిటైజర్ పంచిపెట్టినాను. తర్వాత మాస్క్ చేసినాను, మాస్క్లు పంచిపెట్టినాను. తర్వాత రేషన్స్ ఉంటే నేను వేలాది ప్రజలకు రేషన్స్ ఇచ్చినాను. అదే కాక ఎన్నో సంస్థలతోటి రేషన్స్ కలెక్ట్ చేపించి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 1 lakh రేషన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నేను ఇచ్చినాను. ఎందుకంటే అప్పుడు కరోనా టైం అప్పుడు అందరికీ ఆమ్దాని లేకుండే, దుకాణాలు బంద్ ఉండే. అదే కాక నేను మన డాక్టర్లకు పిఏపిఆర్ కిట్స్ ఇచ్చినాను. అంటే ఎక్కడిని పంపించలేదు, నేను ఉస్మానియా హాస్పిటల్ పోయి ఇచ్చినాను. తర్వాత డాక్టర్లు నర్సు చనిపోతున్నారు, అయితే పవర్డ్ పిఏపిఆర్ అని పవర్డ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ రెస్పిరేటర్, అంటే ఆస్ట్రోనాట్ల ఇట్లా తోడుకుంటారు, అవి మాస్ల కంటే ఇంపార్టెంట్. ఎందుకంటే ఉత్తమ సరిపోతలేవు N95 వీళ్ళకేమో N95 కూడా కాదు, పిఏపిఆర్లు. అయితే పిఐపిఆర్లు నేను తయారు చేసి కొన్ని పేటెంట్ కూడా చేసిన, అవి పంచిపెట్టినాను. తర్వాత నా దగ్గర యూత్ క్లబ్స్ ఉండే, ఆ యూత్ క్లబ్స్ను ఎవరైతే కరోనా వచ్చింది కానీ సిమ్టమ్స్ లేని వాళ్ళను, వాళ్ళు హాస్పిటల్ పోరాదు ఎందుకంటే సిమ్టమ్స్ లేవు, ఇంటికి పోతే వేరే వాళ్ళకి, ఇంట్లో ఉండరాదు హాస్పిటల్. అప్పుడు కరోనా ఐసోలేషన్ సెంటర్స్ చేసినాను. ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు నేను ఆక్సిజన్ తయారు చేసే యంత్రాలు 58 సీమెన్స్ అనే కంపెనీ జర్మనీ 17 వికారాబాద్లో ఇచ్చిన, తక్కినాయి వేరే దగ్గర ఇచ్చినాను. అదే కాక ఆక్సిజన్ సేవ్ చేసి 50% ఆక్సిజన్ వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ అవసరము, ఇడుస్తున్నప్పుడు ఆక్సిజన్ అప్పుడు సీల్ చేసి అది బంద్. అది తయారు చేసిన, పేటెంట్ చేసిన, ఇప్పుడు అమ్ముతున్నా కూడా. తర్వాత ఎంతోమందికి ఇచ్చినది. అప్పుడు మోడీ గారు ఆక్సిజన్ తయారు చేసుకుంటే ఆ ఆక్సిజన్ తక్కువ ఉందంటే ఇండస్ట్రియల్ ఆక్సిజన్ మెడికల్ ఆక్సిజన్ తయారు చేస్తే నేను ఇక్కడ ఆక్సిజన్ 50% సేవ్ చేసిన. తర్వాత ఆల్ ఇండియా కమిటీ అప్పుడు వెంటిలేటర్స్ షార్టేజ్ ఉండే, వెంటిలేటర్స్ షార్టేజ్ ఉంటే ఇక్కడనే కాదు ఈవెన్ అమెరికాలో షార్టేజ్ ఉండే, ఎంతోమంది అమెరికాలో వెంటిలేటర్స్ చచ్చిపోయారు. అయితే లో కాస్ట్ ఫాస్ట్ అంటే ర్యాపిడ్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే డబ్బున మ్యానుఫ్యాక్చర్ అయ్యే వెంటిలేటర్ స్పెసిఫికేషన్స్ కమిటీలో నేను ఉంటుంది. అందులో నీతి ఆయోగ్, పీయూష్ గోయల్, ఎంతోమంది డాక్టర్స్, సైంటిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్, నేను కూడా బయోమెడికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, అందులో ఆ స్పెసిఫికేషన్స్ తయారు చేసిన. దాని తర్వాత నేను ఫస్ట్ ఐకోవెంట్ అని ఇండియన్ కోవిడ్ వెంటిలేటర్ నేను తయారు చేసిన, పేటెంట్ చేసిన. ఆయనకు సోయి లేదు, ఏదో మాట్లాడుతుండు. ఆయనకేం బాధ అంటే కరోనా వస్తే ఆయన గుడ్లు అమ్ముతూ పోతలేదు, చికెన్ అమ్ముడు పోతలేదు అని ఆడ కేటీఆర్ తోటి పీపుల్స్ ప్లాజా కరోనా వచ్చింది చికెన్ తినని అడ్వర్టైజ్ చేసుకుండు. మాట్లాడినంటే ఆయనకి ఏం తెలియదు. 3 ప్రధాన ఆరోపణలు చేశాడు. ఒకదానికి మీరు సమాధానం చెప్పారు. రెండోది అపోలో హాస్పిటల్లో మీరు ఎవరిని పట్టించుకోలేదు అనేది ఇంకొక ఆరోపణ. నేను అస్సలే పట్టించుకో, అపోలో హాస్పిటల్ అది వేరే హాస్పిటల్, నేను అక్కడ పనిచేయను, నేను ఎవరిని పట్టించుకోను. ఇది నాది కాదు అపోలో హాస్పిటల్. ఇది 70% ప్రజలకు, 30% మా వైఫ్ వాళ్ళ కుటుంబం అది స్టార్ట్ చేసింది వెనకట. ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. నేను అక్కడ పట్టించుకోవద్దు. ఏమైనా మద్దతు ఉంటే నేను చెప్తే మా వైఫ్ వాళ్ళకి చెప్తా. అడ్మిషన్లా బెడ్ దొరకకుంటే అప్పుడు కోవిడ్ అప్పుడు ఎంతో సాయం చేశారా అప్పుడు అది అసలు మీరు ఏం పట్టించుకోలేదని కూడా ఒక మాట అన్నాను. అది నాది కాదు అపోలో హాస్పిటల్. నేను ఏం చేయగలుగుతున్నా చేస్తాను. చాలా మంది వేలాది మంది రోజు ఇద్దరు ప్రతిసారి. ఇవాళ కూడా ఎవరో మెసేజ్ వచ్చింది ఇవాళ పొద్దుగాల. రైట్. 3వ ఆరోపణ, ఆయన అసలు చేవేళ్ళకి రాడు, వచ్చిన 5 ఏళ్ళకి ఒకసారి వస్తాడు, వచ్చినప్పుడల్లా ఒక కొత్త పార్టీతో వస్తాడు. లేదు ఆయన చేసిన ఆరోపణ ఏంటంటే ఆయన ఎవరు కలవడు.
ఆయన ఎవరు కలవడు, ఇంటికి వస్తే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అది కూడా ఉంది. yes. అదే ఇది ఆరోపణ ఆయన చేయలేదు, Right, అది okay. ఆరోపణ చేయలేదు. Okay. ఇంటికి వస్తే అపాయింట్మెంట్ చేసుకోలేదు. మీరు ఇప్పుడే ఇంటికి వచ్చింది కదా, ఏమైనా గేట్ ఓపెన్ ఉందా బంద్ ఉందా? గేట్ ఓపెన్ ఉంది, నన్ను ఎవరు అడ్డుకోలే కూడా. మీ దగ్గర డైరెక్ట్ రాగలిగాం మేము అందరం. గేట్ ఓపెన్ కాదు, గేటే లేదు. కరెక్ట్. గేట్ ఉందా చూడండి. ఆయన ఇంటికి బంద్ ఉంటుంది. ఎంపీపీ మన రాజు నాయక్ పోతే 8 సార్లు పోతే 2-3 సార్లు లోపట ఉండి లేడని బయటికి. ఇప్పుడు కూడా ఇక్కడ వస్తే ఈ కెమెరా అక్కడ తీసుకోండి. ఆయన ఇంటి ముందర గేట్ ఉంటుంది, లాక్ ఉంటుంది, బయట సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. నేను ప్రతి ఒక్కరిని కలిసినాను. నేను నా టైమింగ్ ఉన్నది 12 వరకు. 12 తర్వాత నేను బయటికి పోతా. ఎవరైనా వస్తే నేను లేనిది కలవరాదు. నేను 12 తర్వాత నేనేమో తాండూరు పోతా, తాండూరు అయినేమో ఇక్కడికి వస్తాను, నన్ను కలుస్తుంది. అప్పుడు ఎట్లయితుంది? అప్పుడు అపాయింట్మెంట్ తీసుకుంటే ఆయనకు మంచిది, నాకు మంచిది. 12 వరకు నేను అందరినీ కలుస్తాను. అందుకే ఓ సిస్టమ్ ఉండాలి, ప్రొసీజర్ ఉండాలి. అండ్ నేను కలిసినంత ఆయన పావు కాదు 1/10 కూడా కలవలేదు. ఇంకోటి, నేను ఆయన మీద ఆరోపణ కాదు, వాస్తవాలు. నేను ప్రతి గ్రామం తిరిగినా 3-4 సార్లు, కొన్ని గ్రామాలు 10-20 సార్లు తిరిగినా, కొన్ని గ్రామాలలో పండుకున్నా. ఆయన ఇప్పటి వరకు 5% గ్రామాలే తిరిగిండు, కానీ అది కూడా తిరగలేదు. 95% గ్రామాలు ఆయన అడుగు కూడా పెట్టలేదు. ఇంకోటి, ఆయనను ఎవరు గుర్తుపట్టరు. మీ ఎంపీ ఎవరు అంటే తెలియదు అంటారు. కొందరు విశ్వేశ్వరరెడ్డి అంటారు, కొందరు సునీతా మహేందర్ రెడ్డి అంటారు. కానీ ఎంపీ అనే ఆయన పేరు ఎవరు గుర్తుపట్టరు. ఆయన ఎవరితోటి కలవలేదు. ఆయన ఓన్లీ ల్యాండ్ డీలర్స్, ల్యాండ్ బ్రోకర్స్ తోటే కలిసేది. ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు ల్యాండ్ బిజినెస్ కూడా, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంటుంది కదా, వాళ్ళతోటే ఆ సంబంధాలు పెట్టుకున్నారు. అండ్ కింద ఓ 10 మందికి జీతం ఇచ్చి శాలరీడ్ ఎంప్లాయీస్గా పెట్టుకున్నారు. ఎప్పుడు శాలరీస్ ఎంప్లాయీస్గా పెట్టుకోరు రాజకీయ నాయకులు. అయితే ఎవరు ఆయన గుర్తింపరు. ఆయనకు టికెట్ వచ్చినాక ప్రచారం చేసుకున్నట్టుకి ఈ సర్వే నువ్వు డిపాజిట్ రాదంటే, నేను నిజంగానే ఇంతమంది పనిచేస్తే ఎందుకు టీఆర్ఎస్ నుంచి ఉరికిపోవాలి? ఎందుకు బీజేపీ పార్టీకి వస్తుందుకు ప్రయత్నం చేయాలి? ఆయన అడగండి. 3 నెలలు నానా ప్రయత్నం చేసిండు బీజేపీ పార్టీకి వస్తుందుకు. ఇక్కడ రాష్ట్ర లీడర్ కలిసిండు, అక్కడ కేంద్రంలో పెద్ద లీడర్ కలిసిండు. కానీ ఎవడైతే హనుమాన్ల గుడి కూలనొగొట్టినోడు ఇక్కడికి వచ్చి జై శ్రీరామ్ అనగలుగుతాడా? ఇక్కడ స్పందన లేకుండే. అప్పుడు దిక్కు లేకుండా కాంగ్రెస్ దిక్కుపోయింది. టీఆర్ఎస్ ఎంపీగా చేశారు మీరు, ఏం చేశారు అంటే అభివృద్ధి కోసం, చేవేళ్ళ అభివృద్ధి కోసం? బీఆర్ఎస్ ఎంపీ ఉన్నప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉన్నది. నేను ఫస్ట్ టైం ఎంపీ దాదాపు 100 సార్లు పార్లమెంట్లో మాట్లాడినా. ఎంతోమంది ఎంపీలు ఒక్కసారి కూడా మాట్లాడిన వాళ్ళు ఉంటారు. నేను పాలసీస్ మీద మాట్లాడినా. అంటే ఎంపీ అంటే దేశానికే ఎంపీ, దేశానికి, రాష్ట్రానికి, మా ప్రాంతానికి కూడా ఎంపీ. అండ్ ప్రాంతం విషయం ప్రత్యేకంగా నేను ఇక్కడ ఉన్న సమస్యలు పాలసీ ద్వారా దాని పరిష్కారం అవుతుంది. ఉదాహరణంగా జిఎస్టీ పాలసీ వల్ల తాండూర్ షాబాద్ రాళ్ళ 18% ఉంది, దాన్ని తగ్గించిన. తర్వాత కందులకు మార్కెటింగ్ అవసరం. తాండూర్ కందులు హయ్యర్ క్వాలిటీ ఉంటాయి, అన్ని కందులతో పోల్వద్దు. అందుకే దీని సపరేట్ జిఐ ట్యాగింగ్ కొరకు నేను మాట్లాడినా అండ్ వచ్చింది. సో పాలసీ ద్వారా కొన్ని ప్రాజెక్టులు, అంటే అక్కడ ప్రాజెక్టులు, హైవే నేను 930 కోట్ల హైవే నేను శాంక్షన్ చేయించిన. పార్లమెంట్లో 2 సార్లు మాట్లాడినా. 2016 or 2017 శాంక్షన్ అయింది. తర్వాత ఇంకా గ్రామ సడక్ యోజన కింద 30-40 వేల కోట్లు, వేలు కాదు 40 కోట్లు, 30-40 కోట్లు. తర్వాత ఎన్నో గ్రామీణ ప్రాంతం బ్యాంకింగ్ ద్వారా ఒత్తిడి ఉంటాయి, ప్రయారిటీ సెక్టర్కు లోన్లు ఇవ్వాలని. నేను ప్రతి దిశ మీటింగ్ అంటే మేము కేంద్ర ప్రభుత్వం నిధులు, బ్యాంక్స్ ప్రయారిటీ సెక్టర్కు లోన్స్ ఇస్తున్నాయా అవి రివ్యూ చేసి వచ్చేటట్టు చేసినాను. ప్రతి దిశ మీటింగ్ అటెండ్ అయినా. ఆ ముఖానికి ఆ దిశ మీటింగ్లు అని తెలుసా ఎన్ని అటెండ్ అయినా. కమిటీ మెంబర్, ఫస్ట్ టైం పార్లమెంటేరియన్ నేను ఒక్కనే ఉంటుంది. అదే కాక పార్లమెంట్ నన్ను 5-6 దేశాలకు పంపించింది, యూనివర్సిటీలకు డెలిగేషన్లో పంపించింది. ఆయనను ఒక్క దగ్గర కూడా పంపించలేదు, ఒక్క దేశానికి కూడా పంపించలేదు. నేను ప్రిన్స్టన్ యూనివర్సిటీకి పోయినా, కొలంబియా యూనివర్సిటీకి పోయినా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ షికాగో, రఘురామ్ రాజన్ మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తోటి ఇంటరాక్షన్,
తర్వాత కింగ్స్ కాలేజ్ యుఎస్ఏ, తైవాన్ యుఎస్ఏ. అదే కాక రెండింటిని నేను కన్వీనర్ ఉంటుంది. పార్లమెంటేరియన్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్, ఫస్ట్ టైం పార్లమెంటేరియన్ దేని కన్వీనర్ ఉండదు, పార్లమెంటేరియన్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ కన్వీనర్ ఉంటుంది. తర్వాత వాష్ లెజిస్లేటర్స్ ఫోరం అంటే వాటర్, శానిటేషన్, హైజీన్ అంటే శుభ్రత గురించి దాని కన్వీనర్ ఉంటుంది. ఇంటర్నేషనల్ 2 డెలిగేషన్స్ నేపాల్కు, బంగ్లాదేశ్కు నేను లీడ్ చేసిన పాపులేషన్ ఇది. తర్వాత ఇంటర్నేషనల్ పార్లమెంటేరియన్ కాన్ఫరెన్స్ 17 పార్లమెంటేరియన్స్ వచ్చిండ్రు, అది నేను కన్వీనర్ ఉంటుంది. ఫస్ట్ టైం ఎంపీ ఎవరు కూడా ఇంత రాలేదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు అలవాటు అవడానికి టైం పడుతుంది. అవును, ఈ ముఖానికి అవి ఏందో తెలియదు, ఆయనను ఎవరు గుర్తింపు లేదు, చక్కగా ఇంగ్లీష్ మాట్లాడరాదు ఆయనకు, అండ్ పార్లమెంట్లో ఆ హిందీ, ఉర్దూ కూడా చక్కగా మాట్లాడరాదు ఆయనకు. ఇంకా చేసిందా ఏం లేదు, రియల్ ఎస్టేట్ దందాలు చేసిండు. ఇవన్నీ చేస్తే ఆయన హయాంలో ఏమైంది? ఆయన హయాంలో మన సీతారాంపూర్ గుడి 1100 ఎకరాలు ప్రభుత్వం తీసుకున్నది. ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఆయన పార్టీ తీసుకొని ఇండస్ట్రియల్స్కి అమ్మేసింది. అది 3 కోట్లది 20 లక్షలకో 30 లక్షలకు ఎంతో సస్తాగా అమ్మేసింది. తక్కిన జేబులో పెట్టుకున్నట్టున్నారు. ఇప్పుడు ఇది ప్రభుత్వం. ఇది నేను హనుమాన్ల గుడి గురించి మాట్లాడేమో, ఆయన్నే కొట్టేసాడు, ఆయన్నే బ్లాస్ట్ చేసిండు, ఆయన్నే అపార్ట్మెంట్ కడుతున్నాడు. హనుమాన్ల గుడి కాదు ఇది. ఆయన ఉన్నప్పుడు తర్వాత ఆయన పార్టీలు మారింది. కొత్త ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు. నేను కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆపొచ్చు కదా, కేసీఆర్ చేసిన దోపిడీ కాకుండా ఈ ఇల్లీగల్ పనులు చేస్తే వీళ్ళు ఆపొచ్చు కదా. ఇక్కడ ఉండి వీళ్ళు ఆపుతలేరు అంటే ఇద్దరు కుంభక్కయ్యండ్రు ఈ విషయంలో. అయితే ఎక్కడ మన సీతారాంపూర్ రామాలయం భూములు 1100 ఎకరాలు, ఇప్పుడు అవి 3500 కోట్లు ఎంతో ఉంటాయి. సో ఇవి తప్ప ఆయన చేసింది ఏంది అడగండి, ఏం తెచ్చిండు? నేను పాలమూరు రంగారెడ్డి ఇంప్లిమెంట్ చేసిన ఆయన పత్రం పెట్టిండు. ఆయనకు సోయి కూడా లేదు. పాలమూరు రంగారెడ్డి ఇంకా ఇంప్లిమెంట్, ఆయన ప్రింటెడ్ ఆయన నేను చేసిన ఈ ఘనకార్యాలు ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ఇంప్లిమెంటెడ్ అంట. ఆయనకు సోయే లేదు. అటు పాలమూరు రంగారెడ్డి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. అప్పుడు కేసీఆర్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు కదా. ఏమి ఇనాగ్రేట్ చేసినది? పాలమూరు రంగారెడ్డి కొబ్బరి కొట్టే ఇనాగ్రేట్. అది ఇంప్లిమెంట్ అంటే అది ఖతమైనట్టు, అంటే ముగించినట్టు. అంటే పాలమూరు రంగారెడ్డి ఫంక్షన్ అన్నట్టు. బహుశా ఆయనకి ఇంగ్లీష్ తెలవక అట్లా రాసి ఉండొచ్చు. పాలమూరు రంగారెడ్డి ఇంప్లిమెంటెడ్, పాలమూరు రంగారెడ్డి ఇనాగ్రేటెడ్ అన్న బదులు అంటే ఒక కాంపోనెంట్ ఏదో పంప్ స్టార్ట్ చేసిండో ఏదో కాంపోనెంట్. పాలమూరు రంగారెడ్డి ఇంప్లిమెంటెడ్ ఆయన వెబ్సైట్లోనే కొన్ని పెట్టుకున్నాడు. చూడండి, ఆయన ఎవగానే ఎక్కువ లేదు. గుడ్లు, కోళ్ళ స్కాము, భూదందా తప్ప ఎక్కువ చదువుకొని ఉన్నట్టున్నాడు. అండ్ మీ ఇద్దరి ఫైట్ మామూలుగా లేదు నిజం చెప్పాలంటే. ఎందుకు? నాకు ఆయనతో ఫైట్ లేదు. ఆయనతో ఫైట్ ఎందుకు? సో మీ ఆయన నేను ప్రధాన ప్రత్యర్థి ఆయనేనా? లేదు, తాండూర్లో కాసాని నంబర్ 2, కానీ నేను చాలా లీడ్లున్నా. తాండూర్లో పరిగిల కాసాని నంబర్ 2, చేవెళ్ళలో కూడా కాసాని నంబర్ 2, ఈయన నంబర్ 3. కానీ వికారాబాద్లో ఈయన నంబర్ 2. వీళ్ళందరూ డిస్టెంట్ నంబర్ 2s. అందరికంటే నాకు 3 లక్షల లీడ్ ఉన్నది. కానీ అందుకే ఇది దిగతానే ఏం లేదు, అవతల మీద బురద జల్లాలి తప్ప ఏం చేస్తుంది. మేమేమంటున్నాం, మోడీ ఇది చేసిను, మోడీ అది చేసిను, నేను ఇది చేసినా, నేను అది చేసినా అని నేను అంటున్నా. ఆయనేమో అవతల మీద బురద జల్లాలి, అంత తప్ప ఏం లేదు. పాలమూరు రంగారెడ్డి విషయంలో మీరేం హామీ ఇస్తారు జనాలకి? పాలమూరు రంగారెడ్డి డిజైన్ రాంగ్. ఇది చేవెళ్ళ ప్రజలు ఉన్న డిజైన్ తోటి రావు. వచ్చినా కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంది, 5 ఏళ్ళు 10 ఏళ్ళకి ఒకసారి. ఇది ఫస్ట్ మనకొచ్చే ప్రాజెక్టు. టేల్ అండ్ కిందికి తీసుకొని మనకి తీసుకొస్తుండ్రు. డైరెక్ట్ జూరాల నుంచి వస్తే ఫస్ట్ మనకి నీళ్ళు వస్తాయి, తర్వాత ఇంకా ప్రాజెక్ట్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. ఇది డైరెక్ట్ జూరాల నుంచి తీసుకొచ్చే వదవు కిందికి శ్రీశైలం వరకు తీసుకొని మళ్ళా పరిగి లక్ష్మీదేవపల్లికి పంప్ చేసే ప్రాజెక్ట్ ఇది. అంటే సేమ్ మన కాళేశ్వరం టెక్నాలజీ, డైరెక్ట్ తుమ్మాడహట్టి బదులు కింది వరకు తీసుకొని మేడిగడ్డకు మళ్ళీ మీదికి పంప్ చేసేది. ఇవన్నీ కాంట్రాక్టర్ల ప్రాజెక్టు, రైతులకు లాభమయ్యే ప్రాజెక్ట్ కాదు, కమిషన్ల ప్రాజెక్టు. నేను ఇది జాతీయ హోదా అడిగితే నేను ఫస్ట్ ఈ డిజైన్ మార్చుతా. చేవెళ్లకు, మన చేవెళ్ళ ప్రాంతానికి, అంటే చేవెళ్ళ, తాండూరు, పరిగి, కొన్ని వికారాబాద్ ప్రాంతాలకు నీళ్ళు వచ్చినట్టు డిజైన్ మార్చిస్తేనే నేను కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చేటట్టు చేస్తాను. ఓకే, ఇంకేమున్నాయి? ఇప్పుడు మీరు ప్రాంతానికి కూడా ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు.
ఏంటి దానిలో ముఖ్య అంశం? ఎన్నో సమస్యలు ఉంటాయి సిటీలో. సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే. సమస్యలు ఉంటాయి. సివిక్ అంటే రోడ్లు, మోరీలు, కరెంటు, తాగునీరు ఇవన్నీ ఉంటాయి. ఓకే. అధ్వానంగా ఉన్నాయి. కొన్ని ఎస్పెషల్లీ షేర్లింగంపల్లిలో 10 ఇంతలు పెరిగినాయి ఏది జనాభా. ఈవెన్ ఓటర్స్ 7,50,000 ఓటర్స్ అంటే అన్నిట్లో దేనికంటే దేశంలో అన్నిట్లో పెద్ద. కానీ అవే పాత స్కూళ్ళు ఉన్నాయి, కొత్త స్కూళ్ళు ఎక్కువ రాలేదు. ఆ పార్క్లు సోషల్ అవే ఉన్నాయి. మురికి కుంటలు అయిపోయినాయి, చెరువులన్నీ అందమైన చెరువులు మురికి కుంటలు అయిపోయినాయి. సీవేజ్ అండ్ మోరీలు ఓవర్ఫ్లో అవుతున్నాయి. రోడ్లు 2-3 మంచిగా ఉన్నాయి కానీ ప్రతి గల్లీలో నిజంగానే అధ్వానంగా ఉన్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ విపరీతంగా కలెక్ట్ చేస్తున్నారు, కానీ ఆ ప్రాపర్టీ ట్యాక్స్ మళ్ళీ అక్కడ పోతలేదు, ఇంకెక్కడికో డైవర్ట్ చేస్తున్నారు. అయితే నేను వచ్చినాక నా మేనిఫెస్టో ఏంటంటే, మేము ఈ కమ్యూనిటీ ఈ కాలనీలో ఇంత ప్రాపర్టీ ₹1,00,00,000 ప్రాపర్టీ ట్యాక్స్ కొడితే అది కనీసం 40% మా కార్పొరేటర్ చేతులు ఉండాలి, ఆర్ కౌన్సిలర్ చేతులు ఉండాలి. అందులో సగం మా చేతులు ఉండాలి. మేము పెద్ద కాలనీ ఉంటుంది, కాలనీలో పట్ట మంచి, కానీ కాలనీ గేట్ బయట ఒక పెద్ద రోడ్లో పెద్ద పొక్కు ఉంటుంది. దాన్ని నేను 3 నెలలు ఫాలోఅప్ చేస్తే అప్పుడు ఎవరో ఫిల్ చేస్తారు. అది కూడా మేము డైరెక్ట్ ఆ నిధులు మా ట్యాక్స్ మనీ తోటి మాకే అధికారం ఉండాలి. అట్లీస్ట్ 20% మా చేతులు ఉండాలి, మా ఫండ్స్ మేము కట్టిన ట్యాక్స్. అది నేను దాని కొరకు నేను కొట్లాడతాను. కమ్యూనిటీ స్కూల్స్ అని ఒక మాట వాడారు, ఏంటి ఆ కాన్సెప్ట్? సాధ్యపడుతుందా? ఇది కమ్యూనిటీ స్కూల్స్ చాలా మంచిదండి. ఇప్పుడు అన్నిట్లో వర్స్ట్ స్కూల్స్ అవును గ్రామీణ ప్రాంతాల్లో బాత్రూమ్ ఉండేవి, మురికి గుంటలు, బోర్డులలో చాక్ పీస్ ఉండేవి, ఆడ కరెంట్ ఉండదు. ఎన్నో స్కూల్స్ కరెంట్ కట్ చేస్తున్నారు, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ప్రభుత్వ స్కూల్స్ ప్రభుత్వ విద్యుత్ శాఖకు కరెంట్ కట్టలేక ప్రభుత్వ విద్యాశాఖ ప్రభుత్వ స్కూళ్లకు ఎలక్ట్రిసిటీ కట్ చేస్తున్నారు. మళ్ళీ ప్రభుత్వ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైసలు ఇస్తారు. ఇంత జోక్ గవర్నమెంట్. అయితే ఈ పట్టణాలు కూడా అట్లే ఉన్నది. అయితే ఈవెన్ పేదోళ్ళు కూడా పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్ తీసుకుపోతాను పంపిస్తానికి భయపడుతుండ్రు, 1-2 స్కూల్ తప్ప. అయితే ప్రైవేట్ స్కూల్స్ చాలా పిరము. అది పేదోళ్ళకి కాదు, ఇది సాలరీడ్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్. ఎందుకంటే మంచి మంచి ₹1,00,00,000 2 కోట్ల అపార్ట్మెంట్ ఉంటారు, కానీ స్కూళ్ళ ఫీజు 2 లక్షలు. మంచి స్కూల్ అంటే అది ఇద్దరు పిల్లలు ఉంటే 4 లక్షలు స్కూల్ ఫీజే. మళ్ళీ బట్టలకు, పుస్తకాలకు, ట్రాన్స్పోర్ట్ కాదంత ఎక్కువ. కమ్యూనిటీ స్కూల్స్ అంటే అమెరికాలో కమ్యూనిటీ స్కూల్స్ అంటే ఆ స్కూల్స్ నడిపించేది ప్రభుత్వం కాదు, లేకుంటే ప్రాఫిట్ మేకింగ్ ప్రైవేట్ కంపెనీస్ కాదు, ఆ లోకల్ ఉన్న కమ్యూనిటీ నడిపిస్తుంది. అయితే వాళ్ళకే వాళ్ళ పిల్లల మీద ఎక్కువ ఆశ ఉంటుంది, ధ్యానం ఉంటుంది. వాళ్ళ పిల్లలు మంచిగా కావాలని ఎడ్యుకేషన్ క్వాలిటీ చూసుకునేది వాళ్ళే. అయితే వాళ్ళ కంట్రోల్లో స్కూల్ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. అమెరికాలో అన్ని స్కూల్స్ కమ్యూనిటీ స్కూల్స్ గవర్నమెంట్ ఫండెడ్ ఉంటాయి, కానీ రన్ బై ద కమ్యూనిటీస్. అది ఎక్స్పెరిమెంట్ చేస్తా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ రీజనబుల్ స్కూల్ ఫీజులా చేయగలుగుతాం. నా ఆశ ఈసారి ఒక్క కమ్యూనిటీ స్కూల్ సక్సెస్ఫుల్ చేసి చూస్తే గవర్నమెంట్ దాన్ని రెప్లికేట్ చేస్తుంది. వండర్ఫుల్. రైట్ సార్. రంజిత్ రెడ్డి గారు మాట్లాడితే ముస్లింలంతా నా వెంటున్నారు, 4 లక్షల మంది ఉన్నారు, నాకే ఇస్తారు, నేను గెలుస్తున్నాను అంటున్నారు. మరి మీరేమో అంటే ప్రపంచం అంతా ఇది మతతత్వ పార్టీ అనే ఒక ముద్ర ఉన్న బీజేపీ పార్టీలో ఉన్నారు. మీకేమన్నా ఇబ్బందా? మీరు చెప్పండి, ఎవరు మతతత్వ పార్టీ? నాకు ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఓటేస్తా, అదే మతతత్వమా? నేను అన్నా ఎప్పుడైనా? ఏమన్నారు ఆయన ముస్లిం అయి ఉంటే మతతత్వం అనేవాళ్ళు. అయితే ఆయన ఈ మతతత్వ పార్టీ కమ్యూనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీయే. బీజేపీ మతతత్వ పార్టీ కాదు. కానీ ఆయన గురించి మాట్లాడింది కదా, ఆయనకు రాజకీయ అనుభవం లేనట్టుంది, ఏదో బిజినెస్ ఇచ్చేసుకుంటారు. అది నిజమైన ఉన్నా అట్లా బయటికి చెప్పుకోవద్దు. ఎందుకంటే ఓ ప్రజాప్రతినిధి ఉంటే, చేవెళ్ళ పార్లమెంట్ ప్రజాప్రతినిధి ఉంటే అందరు రిప్రజెంటేటివ్ ఉంటారు. మీరు ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అంటే మీకు హిందీల ఓట్లు వద్దా? మీరు ఇదేంది, నాకు ముస్లిం 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇది మతతత్వము, కమ్యూనలైజింగ్, పోలరైజింగ్. అండ్ ఇదే ఈయనే కాదు, వాళ్ళ రాహుల్ గాంధీ కూడా ఉరికిపోయిండు ఏనాడు గుట్టలకు. ఎందుకంటే ఆడ ముస్లిమ్స్ మెజారిటీ, మైనారిటీ మెజారిటీ, 50% ముస్లిమ్స్, 30% హిందూస్. అటువంటి ప్రాంతాలకు ఉరికిపోయిండు. అదే సేఫ్ సీట్ అని. కాంగ్రెస్ పార్టీ పథకాలు కూడా అన్ని తుర్కోళ్ళకు వేరే పథకాలు, మనకు వేరే పథకాలు. అది తప్పు, అది యాంటీ సెక్యులర్.
మతపరంగా రిజర్వేషన్స్ కాంగ్రెస్ పార్టీ, అది తప్పు, అది రాజ్యాంగానికి అంబేద్కర్కు వ్యతిరేకం. అయితే ఇవన్నీ కూడా మతతత్వ పార్టీ నిజంగానే పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని సూడో సెక్యులరిజం అంటారు కొంతమంది. ఓకే, బీజేపీ అధికారంలోకి వస్తే కనుక ఫస్ట్ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దవుతాయి, రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ముస్లిం రిజర్వేషన్లు రద్దయిపోతాయి. ఇదైతే ఒక దేశంలో ఒక చాలా పెద్ద అలజడి సృష్టిస్తుంది బీజేపీ అనేది వాళ్ళు చాలా బలంగా ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్స్ ఇచ్చే పార్టీ చట్టానికి అనుకూలంగా అంబేద్కర్ ఆశయాల పాటించుకుంటా రిజర్వేషన్స్ ఇచ్చే పార్టీ బీజేపీ పార్టీ. ముస్లిం రిజర్వేషన్స్ చట్టానికి విరుద్ధము, డెఫినెట్ తీస్తాము. అది ఎవరికి లాభం కాదు, అది దేశాన్ని విడదీసే డివైడ్ అండ్ రూల్ పాలసీ కాంగ్రెస్ పార్టీ. అది ముస్లిమ్స్లకు నెత్తిలో పెట్టుకుంటుంది. ఇంకోటి మెజారిటీని అనగదొక్కే పాలసీస్ ఉంటాయి. ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ అది యాంటీ సెక్యులర్, యాంటీ అంబేద్కర్, యాంటీ కాన్స్టిట్యూషన్, యాంటీ హైకోర్టు. ముస్లిం రిజర్వేషన్ ఈవెన్ హైకోర్టు కొట్టేసింది. మేము డెఫినెట్లీ ముస్లిం రిజర్వేషన్ ఎప్పుడు కూడా రానీకని చూస్తాం. ఎందుకంటే మతతత్వ పార్టీ మతం బేస్డ్ రిజర్వేషన్స్ చేస్తుంది, మేము చేయము. ఎన్నో ఉదాహరణలు ముస్లిమ్స్ కూడా లాభం లేదు. ఎందుకంటే ఆ మతానికి రిజర్వేషన్స్ ఇస్తే ఎవరికి లాభం అవుతుంది? చదువుకున్న ముస్లిమ్స్, ఎదిగిన కొన్ని రాష్ట్రాలలో. మేము రిజర్వేషన్స్ ఇస్తే వెనుకబడిన వాళ్ళకి ఇస్తాము, అది ఏ మతమైనా ఏ కులమైనా. ఇంకోటి ఏమో ముస్లింల రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు హిందూస్ ముస్లింలకు కలమట్ అయితే వాళ్ళ బిడ్డలకు రిజర్వేషన్ దొరుకుతాయా? ఇదేంది? ఇది అన్ని పిచ్చి పిచ్చివి. యాంటీ అంబేద్కర్, యాంటీ కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్. మేము ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇస్తాము, బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తాం, తగ్గాము. పేదోళ్ళు ఏ కులం మతమైనా కూడా ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్స్ ఇస్తాం. వాళ్ళు రిజర్వేషన్స్ తీసేసేటోళ్ళు. వాళ్ళు కర్ణాటకలో బీసీల రిజర్వేషన్ 4% తీసేది, ఓబీసీలది అది ముస్లిమ్స్కి ఇచ్చిండ్రు. అది చట్టానికి విరుద్ధంగా, అంబేద్కర్కి విరుద్ధంగా. ఇది దుష్ప్రచారం. ఎందుకంటే వాళ్ళకు రాహుల్ గాంధీ పేరా చెప్పుకోలేరు, ఈ అసాధ్యమైన పథకాలు ఎవరు నమ్ముతలేరు. 2 లక్షల రుణమాఫీ అంట నమ్ముతారు. అయితే ఓన్లీ అవతల మీద దుష్ప్రచారం. అవతల ఏమైనా ఓట్లు ఎందుకు వేసుకోవాలి? ఆయన నమ్మకుంటే ఈ ఒట్టు ఆ ఒట్టు 10 ఒట్లు తినవచ్చు, నమ్మకుంటే. అంటే ఆయన మాటకి విలువ లేదా? అయితే అందుకే దేవుని పేరు తీస్తుండ్రు. మతతత్వ, అది ఏ దేవుని మీద నాకు తెలియదు కానీ మతతత్వ పార్టీ అది. సో ఆయన రేవంత్ రెడ్డి గారు అదే. ఇంకోటి, వాళ్ళు హజ్కు పోతారంట, మా ట్యాక్స్ పని, మా ఎండోమెంట్స్ పైసలు, మా గుడి పైసలతోటి ముస్లింలకు హజ్ పంపుతారంట, క్రిస్టియన్లకు జెరూసలం పంపుతారంట. కానీ హిందువులను యాదగిరి గుట్ట వరకు పంపరంట, తిరుపతి వరకు, మన అయోధ్య వరకు పంపరంట. మతతత్వ పార్టీ అది. దాంతో దేశం నాశనం అవుతుంది. డివైడ్ అండ్ రూల్ పాలసీ వాళ్ళది. చూడబోతుంటే దాని పేరు మార్చాలి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇస్లాం నేషనల్ కాంగ్రెస్ అని మారాలి. మంచి పేరు. రైట్. రేవంత్ రెడ్డి గారు మీకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు కదా, మీకు లోపాయికారిగా మీరు గెలిచేలాగా అన్న ప్లానింగ్ జరుగుతుందా? అస్సలే చేయడు. మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఏదో ఉంది, మీకు ఏదో హెల్ప్ జరుగుతుంది. లేదు, అస్సలే చేయడు. ఎంత మిత్రుడైనా ఆయన ప్రొఫెషనల్ పాలిటీషియన్ అండ్ ఆయన పార్టీ గెలవాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఈసారి ఆయన సక్సెస్ఫుల్ కాకుండొచ్చు, ఆయన ఇన్ఛార్జ్. ఎందుకంటే మోడీ వేవ్ చాలా పెద్దగా ఉన్నది. రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? మీరు ముందు మంచినే ఉండే, కానీ ఆయనకు చాలా కష్టమైన జాబ్ ముఖ్యమంత్రి అంటే. అది ఈ పరిస్థితుల్లో ఇంకా కష్టమైన జాబ్. ఎందుకంటే చేతిలో చిప్పబెట్టిపోయిండు ఎవరు? కేసీఆర్. ఆయన అప్పులు తీసుకుంటే ఈయన అప్పులు కట్టాలి, 80,000 కోట్లు అప్పులు కట్టాలి. జీతాలు దాదాపు 55,000-60,000 కోట్లు. ఇక రాష్ట్ర ఆదాయం అంతా దానికే పోతుంది. ఎందుకంటే 1,40,000 1,50,000 వస్తుంది. అండ్ ఇవే 1,40,000 పోతే చేతిలో ఏం మిగలదు. ఉన్న పథకాలు అమలు చేయలేరు, ఉన్న రైతు బంధు కూడా అమలు చేయలేకపోతున్నాడు. ఇక కొత్త రైతు బంధు ఎట్లా? కొత్త గ్యారంటీస్ ఎట్లా? జీతాలు, అంగన్వాడీ జీతాలు నవంబర్వి మొన్న వచ్చినాయి. కరెంట్ కోతలు మొదలైనవి. తాగునీరు కొరకు సమస్య వస్తుంది. ట్యాంకర్ల ద్వారా కొంటున్నారు
అందరూ అయితే ఇవన్నీ కొనుక్కుంటున్నారు. ఇవన్నీ సమస్యలు మొదలైనవి. ఆయన జాబ్ చాలా కఠినంగా, అందుకే పెద్దన్న అని ఢిల్లీకి పోతాడు. అప్పుడు పెద్దన్ని ఇస్తేనే ఇంతో అంతో నడుస్తుంది. సో ఎలక్షన్ తర్వాత మీ పార్టీలోకి వస్తున్నాడా? మీకు ఏమైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉందా? నాకేం ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ లేదు. బయట ఇక ఏమన్నా అనుకోవచ్చు కానీ నాకైతే ఏం అంటే ఇన్ఫర్మేషన్ లేదు. మీరు వింటూనే ఉంటారు కదా, అవగానే పార్టీని చీల్చడం, లేదంటే బీజేపీ నేతృత్వం. బీజేపీ ఎవ్వరు చీల్చలేదు, వారు చినిగిపోతారు. ఓకే, ఈవెన్ మహారాష్ట్రలో కూడా మేము చీల్చలేదు, వారు చినిగిపోయారు. మీరు చీల్చలేదా? మేము మహారాష్ట్రలో అసలే, ఓకే. ఎందుకంటే వాళ్ళు మాకు అన్యాయం చేసిండ్రు. మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుంది. మా శివసేన తోటి ప్రభుత్వం ఫామ్ చేసేయాలి. ఓకే, కానీ కుట్ర పని ఆడ శివసేనకు శత్రువులు ఎవరు? బీజేపీ కాదు, కాంగ్రెస్. ఓకే. కాంగ్రెస్ శత్రువులు ఎవరు? ఎన్సీపీకి శత్రువు శివసేన. 3 శత్రువులు కలిసి మమ్మల్ని ఎట్టి పరిస్థితులు ఓడగొట్టాలని ఒక కూటమి ఫామ్ చేశారు. ఓకే. తప్పు వాళ్ళదా మాదా? అండ్ 3 శత్రువులకు ఓన్లీ కామన్ అండర్స్టాండింగ్ ఏంటంటే బీజేపీని ఓడగొట్టాలి. ఓకే. కానీ ఈయన సిద్ధాంతం వేరు, ఆయన సిద్ధాంతం వేరు, ఆయన సిద్ధాంతం వేరు. వేరే సిద్ధాంతం ఉన్న కలిసిన వాళ్ళు ఎప్పుడు విడిపోతారు. వాళ్ళు చీలిపోయినరు, ఒక్కొక్కరు చీలిపోయినరు. శివసేన చీలిపోయింది, ఎన్సీపీ చీలిపోయింది, కాంగ్రెస్ వాళ్ళు సగము బీజేపీలు జాయిన్ అయినరు. ఓకే. వాళ్ళ అనైతికంగా పొత్తు వాళ్ళది, మేము చీల్చలేదు. రైట్. మీరు ఒకసారి బీఆర్ఎస్ నుంచి గెలిచారు, పోయినసారి రెండోసారి ఓడిపోయారు, ఇప్పుడు బరిలో నిలబడ్డారు. కానీ మీరు బీజేపీ తరఫున ఉన్నారు కాబట్టి అడుగుతున్నా నేను, బీజేపీకి ఎందుకు ఓటేయాలి? దేశ రక్షణ కొరకు, పేదోళ్ళని ఆదుకుంటేందుకు, రాష్ట్రాన్ని ఆదుకుంటేందుకు, అటు ధర్మాన్ని కాపాడుతున్నది, అందుకే బీజేపీ. సరే, మీకెందుకు వేయాలి? నేను ప్రజల నమ్మకం నాతోటి ఉన్నది. నేను చేసిన పనులు, నా పార్లమెంట్ ఏం చేసినా, నా పాలసీస్ మార్చి మాకు లాభమేట చేవెళ్ళ ప్రాంతంకు లాభమేట ఏం చేసినా, అక్కడి నుంచి తెచ్చిన ప్రాజెక్టు ముఖ్యంగా బీజాపూర్ హైవే, లేకుంటే గ్రామ్ సడక్ యోజన, లేకుంటే హ్యాండిక్యాప్ ప్రజలకు ఎంతో చేసినాను. 2-3 కోట్ల హ్యాండిక్యాప్ వీల్ చైర్స్, మోటరైజ్ వీల్ చైర్స్ అని తీసుకొచ్చిన. తర్వాత నా ఎంపీ ల్యాడ్స్ మంచిగా ఉపయోగించిన, దాదాపు 500 గ్రామాలకు వర్క్స్ ఇచ్చిన. తర్వాత నేను ప్రతి గ్రామానికి 3-4 సార్లు పోయినాను. ఏ ఎంపీ పోలేదు మా తెలంగాణలో. అట్లనే నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా. నా పార్లమెంట్లో పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ ఆన్ ద టాప్ ఉన్నది. ఎన్నో కమిటీస్లో ఉన్నా, 2 కమిటీస్ కన్వీనర్ ఉంటుంది. ఇక్కడ నేను వ్యక్తిగతంగా ఎన్నో చేసిన. వ్యక్తిగతంగా డైలీ ఎంపీ ఉన్నా లేకున్నా 210 గ్రామాలకు పోయి బాత్రూంల పరిస్థితి ప్రభుత్వ పాఠశాల చాలా ఖరాబ్ ఉన్నది, నేను క్లీన్ చేపిస్తాను. ఇక అవినీతికి అయితే ఆస్కారమే లేదు. అవినీతి నాకు అవసరమే లేదు. వాళ్ళు ఇక్కడికి ఆస్తులు చేసుకుంటేందుకు వస్తారు. ఈవెన్ హనుమాన్ల గుడి కూలగొట్టి దాన్ని ఏది చూడరు. వాళ్ళ కుల మతం ఏం లేదు. వాళ్ళు ముస్లింలు కాదు, హిందువులు కాదు, క్రిస్టియన్ కాదు, వాళ్ళు దొంగలు. రైట్ సార్, మీ ప్రచారం 3 నెలలుగా జరుగుతుంది కదా, ప్రజల నుంచి ఎలాంటి స్పందన? చాలా మంచి స్పందన అని. నాకు ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ లీడ్ వస్తుంది, సిటీలో తక్కువ. బీజేపీ లీడ్ ఉందని నేను విన్నా. లేదు, బీజేపీకి ఎక్కువ లీడ్ ఉంటుంది సిటీలో నాకు. ఎందుకంటే ఇంతకుముందు నేను టీఆర్ఎస్ ఉంటుంది కదా, అప్పుడు ఎప్పుడు గ్రామీణ ప్రాంతంలో చాలా లీడ్, సిటీలో తక్కువ. అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎన్నో చేసినాను, యూత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అవును, అయితే ఇవన్నీ చేసినాను. అయితే నాదేమో వ్యక్తిగతంగా గ్రామీణ ప్రాంతాలు స్ట్రాంగ్, బీజేపీ ఏమో సిటీలో స్ట్రాంగ్. 2 స్ట్రెంగ్స్ యాడ్ అవుతాయి అండ్ కాంప్లిమెంట్ అవుతుంది. కానీ దాని మీద మోడీ గారు ప్రతి గ్రామం నలుమూలకు పోయిండ్రు. చాలా పెద్ద మోడీ వేవ్ ఉన్నది. మోడీ గారు ఏమైనా వస్తున్నారా మీ ప్రచారానికి? ప్రయత్నం చేస్తున్నాం, మోస్ట్ అది రాకుండొచ్చు. అంటే కామన్ అన్ని 4 నియోజకవర్గాలకు ఎల్బీ స్టేడియంకి వస్తున్నారు 10వ తారీఖు. ఓకే సార్, మీ కుటుంబంలో చాలా పెద్ద కుటుంబం మీది. రామ్ చరణ్ కానీ, చిరంజీవి గారు కానీ, అక్కడ వాళ్ళ ఆంధ్రాలో అందరూ ఆ కుటుంబం అంతా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. తెలంగాణ మీకేమన్నా వస్తున్నారా మీ సపోర్ట్గా? ముఖ్యంగా మీ ఫ్యామిలీ కదా వాళ్ళు. వాళ్ళది రాజకీయాలు కాదు, వాళ్ళు న్యూట్రల్గా ఉంటుంది ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు వేరే ఫాలోయింగ్ ఉన్నది. వాళ్ళందరూ వాళ్ళ ఫాలోవర్స్, అందరూ వాళ్ళ ఫ్యాన్స్. అన్ని పొలిటికల్ పార్టీ, అన్ని మతాల కులాల వాళ్ళ ఇది. వాళ్ళను ఒక దిక్కు గుంచడం తప్పు అని నేను అనుకుంటున్నాను. వాళ్లకు నష్టం, మాకు కూడా వాళ్ళని అట్లా వాడుకున్నాడు తప్పు అని. నేను మంచిగా వ్యక్తిగతంగా మంచిగా కలుస్తారు, సపోర్ట్ ఇస్తారు.
మారల్ సపోర్ట్ ఇవన్నీ కూడా ఇస్తారు. అట్లే ఉండాలి. ఓకే, సూపర్. ఫైనల్గా నా వ్యక్తిగతమైన ప్రశ్న సార్, 2014లో మీరు 500 కోట్లు చూపించారు, 2019లో 850 కోట్లు చూపించారు, ఇప్పుడు 5500. ఇంత ర్యాపిడ్ గ్రోత్ ఎట్లనో మాకు కూడా చెప్తే మీకు కూడా ట్రై చేస్తా. అయితే అంటే జనాలు అందరిలో ఉంది. నేనే కాదు 2010లో ఇది ఆస్తులు పెరగలేదు, ఆస్తుల విలువలు పెరిగినాయి. అచ్చా, ఓకే. అయితే నావి ఉదాహరణంగా నాకు షేర్ మార్కెట్ ఉన్నది, రైట్. 4 ఇంతలు 5 ఇంతలు 10 ఇంతలు పెరిగినాయి. ఓకే. ఓవరాల్ షేర్ మార్కెట్ 25,000 ఇప్పుడు ఎంత 3-4 ఇంతలు పెరిగింది 10 ఏళ్ళలో. బట్ అదే చూడకు మీరు, ఇది కూడా చూడండి. గ్రామీణ ప్రాంతంలో ఒక గ్రామంలో 5 మోటార్ సైకిల్ ఉండే 10 ఏళ్ళ కింద, ఇప్పుడు 500 మోటార్ సైకిల్స్. అసలు మోటార్ సైకిల్ లేని మనిషి కనబడతారు లేదు గ్రామీణ. 5-10 కంటే ఎక్కువ ఉండలేకపోయేది, ఇప్పుడు 500. ఇది దీంతే చాలా, బికాజ్ ఎకనామీ పెరిగింది, 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి వచ్చింది. మన షేర్ ప్రైస్లు, ఎస్పెషలీ నేను ఇన్వెస్ట్ చేసిన కంపెనీ, నా అఫిడవిట్లు ఉన్నాయి, నా షేర్ ప్రైస్ చూడండి. నేను ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్, నా దగ్గర ఉన్న కంపెనీస్ 5 ఇంతలు 10 ఇంతలు కూడా పెరిగినాయి. అండ్ ఎన్నో కంపెనీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీస్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఆయిల్ ఇండియా, నాల్కో, నేషనల్ అల్యూమినియం, వాటి షేర్స్ 4 ఇంతలు పెరిగినాయి. అప్పుడుండే ఇప్పుడుండే షేర్స్ అంటే అఫిడవిట్ ఉంటాయి. అఫ్ కోర్స్ మా వైఫ్ కు అపోలో హాస్పిటల్లో చాలా షేర్స్ ఉన్నాయి, అవి కూడా 6 ఇంతలు 7 ఇంతలు పెరిగినాయి. అండ్ ఇంకెక్కువ పెరుగుతుండే కానీ అయితే ఇవన్నీ షేర్స్, ఆస్తులు ఎక్కువ లేదు. ఇన్ఫాక్ట్ నేను ఆస్తులు అమ్ముకున్నా. రాజకీయాల్లోకి వచ్చినాక అవును, అన్నిట్లో పెద్ద ఆస్తులు అమ్ముకున్నా. చాలా మంది దోకా చేసిండ్రు, అయినా కూడా నాకు రాజకీయాలు అన్ని డర్టీ అంటారు కదా. మీరు హ్యాపీ లైఫ్, అమెరికా లైఫ్, మీరు అసలు మీరు అనుకుంటే ఏదైనా అద్భుతమే, అందుకు నీ కష్టాల పాలు ఎందుకు అవుతుంది అంటే ఏంటి, దీని మోటివేషన్ ఏమైనా ఉందా? అప్పుడేమో తెలంగాణ ఉండే, నాకు అసలు మోటివేషన్ రాజకీయాలు రావాలని ఉండే. వీళ్ళు బలవంతంగా గుంజుకొచ్చిండ్రు, కేటీఆర్, కేసీఆర్ ఎంబడిబడి 3 ఏళ్ళు ఎంబడి గుంజుకొచ్చిండ్రు. నేను తెలంగాణకు సపోర్ట్ ఇచ్చేది, నా నమ్మకం అదే ఉండేది. కానీ వచ్చినాక గెలిచినాక ఒకసారి ఓడిపోతే ఏమైందో తెలుస్తుంది. మా చేవలకు 1 రాలేదు, 100 కోట్లు రాలేదు. తర్వాత మళ్ళోసారి నేను తెలిసి నాకేమని ఉండే అంటే, నేను మంచి లీడర్లను డెవలప్ చేయాలని. కానీ 1-2 యువకులు డెవలప్ చేస్తే వాళ్ళే అందట్లో పెద్ద దొంగలు తయారైనరు. అండ్ అంటే నాకు ఇంకా ఆశ ఉంది ఏంటంటే, చేవెళ్ళలో మంచి లీడర్షిప్ డెవలప్ చేయాలి. అండ్ ఇప్పుడు బీజేపీతో సాధ్యం, ఎంతో మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. అయితే మంచి లీడర్షిప్ డెవలప్ చేస్తే రేపు చేవెళ్ళ మంచి చేతులలో ఉంటుంది అని అందుకే ఉన్నాను. మంచి లీడర్షిప్ డెవలప్ నేను ఇప్పుడు ఉన్నప్పుడు చేవెళ్ళను డెవలప్ చేసుడే కాక, చేవెళ్ళ మంచి వ్యక్తులను లీడర్స్గా డెవలప్ చేయాలని ఉన్నాను. సో ఇక రాజకీయాలకు ఫిట్ అయిపోయారా మీరు? ఇక నాకు రాజకీయాలని చాలా ఎంజాయ్మెంట్, ఎందుకంటే నేను ఇన్నోవేషన్ చేస్తా. ఇన్నోవేషన్స్కి ఇన్పుట్ సమస్యలు, అవుట్పుట్ సొల్యూషన్స్. రాజకీయాలు ఎన్నో సమస్యలు ఉంటాయి. బాత్రూమ్ క్లీనింగ్, దాన్ని 1.5 years రీసెర్చ్ చేసి దాని పరిష్కారం చూసిన, సక్సెస్ఫుల్. నిరుద్యోగము, టూరిస్ట్ స్పాట్ డెవలప్ చేసిండు, ఎల్పిజి బయోగ్యాస్ డెవలప్ చేస్తుడు, టమాటా ధరలు మీది కిందికి పడతాయి, పడకుంటే ఎట్లా చేయాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్. అన్నిటి కూడా సొల్యూషన్స్ చేస్తూనే ఉంటాయి. ప్రత్యేకంగా ఆలోచన ఉందా మీకు యువతరానికి? యువతది మొట్టమొదటి బాధ్యత ఏంటంటే, వాళ్ళు బలంగా ఉండాలి, వాళ్ళు గట్టిగా ఉండాలి. మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ గట్టిగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వీక్ ఉంటే ఎవరికి ఉపయోగపడరు, ఎవరికి మద్దతు ఇవ్వగలగరు. తర్వాత వాళ్ళు గట్టిగా ఉన్నాక మొదటి బాధ్యత ఏదో దేశ సేవ ఇది కాదు, సోషల్ జస్టిస్, ఇంజస్టిస్ కాదు. వాళ్ళ మొదటి బాధ్యత తల్లిదండ్రులు, అన్నదమ్ములను చూసుకోవాలి, అక్క చెల్లెలను చూసుకోవాలి. దాని తర్వాత 3వ బాధ్యత చుట్టుపక్కల చుట్టాలన్నా, లేకుంటే ఆ గ్రామం ఉంటే ఆ గ్రామాన్ని చూసుకోవాలి, తర్వాత ఆ ప్రాంతాన్ని చూసుకోవాలి, తర్వాత రాష్ట్రాన్ని, తర్వాత పెద్ద చేయొచ్చు. చాలా మంది అనుకుంటారు యూత్ ఉంటే దేశ సేవ చేయాలి. ఫస్ట్ అన్నిట్లో బెస్ట్ దేశ సేవ ఏం చేయొచ్చు అంటే వాళ్ళు బలవంతం కావాలి. అది రైట్ సార్. ఫైనల్గా ఈ పార్టీలు మారుతాడు అనే దానికి మీరు ఆన్సర్ ఇవ్వలే నాకు. ఎందుకు ఇట్లా 3 పార్టీలు మారాలంటే? నేను అంటున్నా, మీరు? నేను అనుకుంటున్నా, నేను పార్టీలు మారలేదు, పార్టీలు మారినాయి.
ఏ పార్టీ అయితే ఓకే పార్టీలు మారినాయి, ఏ పార్టీ అయితే తెలంగాణను ధనిక రాష్ట్రంని నీళ్లు నిధులు నియామకాలు తీసుకొస్తుందో కాపాడుతుందో అదే పార్టీ తెలంగాణను ఆ ధనిక రాష్ట్రము అప్పుల పాలు చేసింది. ఓకే అదే పార్టీ ఉద్యమకారులతోటి పుట్టిన పార్టీ ఉద్యమకారులను దూరం పెట్టింది. ఓకే అదే పార్టీ యూటర్న్ చేసింది. ఏదైతే పార్టీ తెలంగాణను రక్షిస్తున్నదో అది తెలంగాణకు ద్రోహం చేసింది. ఓకే నేను ఎక్కడున్నా, నేను అక్కడనే ఉన్నా. నేను రాజకీయాలకు వచ్చింది తెలంగాణకు ప్రత్యేకంగా నా ప్రాంతం కొరకు. ఓకే నా ప్రాంతాన్ని దోఖా చేసిన పార్టీ యూటర్న్ చేసింది అది. నేను అక్కడనే ఉన్నా. ఏది మన ప్రాంతాన్ని కొరకు, ప్రాంత అభివృద్ధి కొరకు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం మారింది. కాంగ్రెస్ పార్టీ దాన్ని డిఫీట్ చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయింది. చేవేళలా మళ్ళీ అసెంబ్లీలో కూడా నేను అక్కడనే ఉన్నా, వాళ్ళు అమ్ముడు పోయింది. ఇదేమో తప్పుదారి బట్టి దోఖా చేస్తున్నారు, వాళ్ళు అమ్ముడు పోయింది. కానీ బీజేపీ పార్టీలా అది జాతీయవాదం, అంటే నేషన్ ఫస్ట్ అంటే రాష్ట్రాలు అండ్ గ్రామాలు ఈ ప్రాంతాలన్నీ డెవలప్ కావాలని. అయితే నేను అనుకుంటున్నా మారింది నేను కాదు, మారింది పార్టీలు, అమ్ముడు పోయింది పార్టీలు. ఇంకోటి, నేను ఎప్పుడు కూడా పార్టీలు అధికార దిక్కు పోలేదు, ఎప్పుడు కూడా ప్రజల దిక్కున్నా. నేను ఒక్కనే ఒక ఎంపీఓ ఎమ్మెల్యే ఓ సీనియర్ రాజకీయ నాయకును, నేను ఒక్కనే తీసుకోలేదు. నేను ఒక్కరిని నేను అధికారం ఉన్నప్పుడు అధికారంతో కొట్లాడి అధికారం నిడిచిపెట్టి ప్రజల దగ్గర పోయినోడు నేను ఒక్కనే. అందరు ప్రజల్ని నిడిచిపెట్టి అధికార పార్టీలు దొరుకుతారు. రైట్. ఫైనల్గా చేవెళ్ళ ప్రజలకి మీరు ఇచ్చే సందేశం కానీ మీ విజ్ఞప్తి కానీ ఏంటి? ఏం లేదు, దేశ భవిష్యత్తు కొరకు, చేవెళ్ళ ప్రాంతం అభివృద్ధి కొరకు, రెండిటి కొరకు 2వ నంబర్ కమలం పువ్వు గుర్తుకేయండి. నేను 2వ సారి గెలిపియండి, 2 లక్షలతో గెలిపియండి. ఆల్ ద బెస్ట్ సార్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.